హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ యుగా. ఈరోజు మనం ప్రాసెస్ అకౌంటింగ్ ఫార్మేట్ ఏంటో చూడబోతున్నాము. నిన్న మనం ప్రాసెస్ అకౌంటింగ్ ఇంట్రడక్షన్ చూసాం కాబట్టి ఈరోజు ఫార్మేట్ ఎలా ఉందో చూసేద్దాం. First, let's understand what is the format of process accounting. If you look at the format of process accounting, that is very simple. We have particular columns, either sides we have particular columns. Ee pakka aa pakka credit debit side particular column, credit side particular columns unnayi. Quantity, other than that quantity, rate and rupees. Quantity, rate and rupees. Particulars, quantity, rate and rupees. If debit side and credit side untayi, that is very simple format. And now let's look at how to prepare process accounting. After looking at this format, we need to have basic idea of preparing this format account. ఈ బేసిక్ ఐడియా ఏంటంటే మనం ఏదైతే వాట్ ఎవర్ వీ పుట్ ఇన్ టు ద ప్రాసెసింగ్లోకి మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తామో అదంతా మనం క్రెడిట్ సైడ్ రికార్డ్ చేస్తాం. ఇన్పుట్ వాట్ ఎవర్ వీ పుట్ ఇన్ టు ద ప్రాసెసింగ్ అది డెబిట్ సైడ్ ఇస్తాము. వాట్ ఎవర్ కమ్స్ అవుట్ ఆఫ్ ది ప్రాసెస్ ఏదైతే మనకి ఫైనల్గా మనకి ప్రోడక్ట్స్ కానీ బయట రావడము ఏదైతే వస్తుందో అవంతా మనం క్రెడిట్ సైడ్. సింపుల్గా ఏంటంటే వాట్ ఎవర్ వీ పుట్ ఇన్ సైడ్ మనం ఏదైతే మనం ప్రాసెసింగ్లోకి పంపిస్తామో అది డెబిట్ సైడ్, ఏదైతే ప్రాసెసింగ్ నుంచి బయటికి వస్తుందో అది క్రెడిట్ సైడ్ మనం రికార్డ్ చేసుకుంటాం. After that, let's see to material whatever the material you're putting into the process that we have to record here. There what is the quantity of the material, rate of the material, and if we multiply those two you will get the amount. First మనం మెటీరియల్ ఏదైతే లోపలికి పంపిస్తామో లోపల మనం ఏ మెటీరియల్ అయితే మనం ఎంటర్ చేస్తున్నామో స్టార్టింగ్లో అది ఇక్కడ రాసుకుంటాం. ఎందుకంటే మన ప్రాసెసింగ్ లోపల ఇంటూ ద ప్రాసెస్ మెటీరియల్ ఈజ్ గోయింగ్ ఇంటూ ద ప్రాసెస్ కాబట్టి ఇక్కడ మనం ఎంటర్ చేస్తాం. క్వాంటిటీ ఎంత ఇచ్చారు, మనకి ఇచ్చిన క్వశ్చన్స్లో క్వాంటిటీ ఎంత ఉంది, రేట్ ఎంత మనకి క్వశ్చన్లో ఇచ్చేస్తారు. సో ఆ రెండు మల్టిప్లై చేస్తే మనకి వచ్చేదే రేట్ అనమాట. నెక్స్ట్ ఆల్ అదర్ ఎక్స్పెన్సెస్, టు లేబర్, టు ఓవర్ హెడ్స్, టు అదర్ ఎక్స్పెన్సెస్ మనం ఏదైతే అదర్ ఎక్స్పెన్సెస్ మనం ఏదైతే ప్రాసెసింగ్లో చేస్తామో అది ఇక్కడ మనం రికార్డ్ చేసుకుంటాం. దానికి క్వాంటిటీ రేట్ అనేది ఉండదు. క్వశ్చన్లో డైరెక్ట్గా మనకి ఏ అమౌంట్ అయితే ఇస్తారో ఆ అమౌంట్ మనం డైరెక్ట్గా ఇక్కడ వేసేసుకుంటాము. సో మెటీరియల్కి మనం ఇవన్నీ మనం ప్రాసెసింగ్లోకి మనం ఇంకర్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇవంతా డెబిట్ సైడ్ వస్తాయి ఇన్ టు ద ప్రాసెస్. సో మెటీరియల్కి క్వాంటిటీ రేట్ అండ్ ఇఫ్ యూ మల్టిప్లై దీస్ టూ యూ విల్ గెట్ ది అమౌంట్. లేబర్, ఓవర్ హెడ్స్, అదర్ ఎక్స్పెన్సెస్కి వీటి క్వాంటిటీ కానీ రేట్ కానీ ఉండదు. క్వశ్చన్ డైరెక్ట్ అమౌంట్ ఇస్తారు. సో అమౌంట్ మనం ఇక్కడ యాడ్ చేసుకుంటాము. తర్వాత ఇక్కడ మనకి టూ అబ్నార్మల్ గెయిన్, టూ ప్రాఫిట్ ఆన్ సేల్ సోల్డ్ ఇమీడియట్లీ అని బ్రాకెట్లో ఉంది. ఇది కొంచెం తర్వాత మనం మాట్లాడుకుందాము. ఇప్పుడు క్రెడిట్ సైడ్కి వస్తే బై నార్మల్ లాస్, బై అబ్నార్మల్ లాస్ అని ఉంది. ఇవి ఎందుకు క్రెడిట్ సైడ్కి వచ్చాయి, ఎందుకు మనం ఇది క్రెడిట్లో రికార్డ్ చేసుకున్నాం అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకి లెట్స్ అండర్స్టాండ్ నార్మల్ లాస్ అండ్ అబ్నార్మల్ లాస్ ఆర్ గెయిన్ ఉంది కదా. ఇక్కడ ఇన్పుట్ అంటే మనం ప్రాసెసింగ్లోకి ఇన్పుట్ 100 యూనిట్స్ ఆఫ్ ఇన్పుట్ మనం పంపించాం అనుకుందాం. 100 యూనిట్స్ ఆఫ్ ఇన్పుట్ మనం ప్రాసెసింగ్లోకి చేసాము. నార్మల్ లాస్ 5% అంటే ఎక్స్పెక్టెడ్ ఇన్ బిగినింగ్ ఇట్ సెల్ఫ్ బేస్డ్ ఆన్ పాస్ట్ హిస్టరీ. అంటే ఈ 5% అబ్నార్మల్ మనం నార్మల్ లాస్ అంటే ఎక్స్పెక్టెడ్ లాస్ అనమాట. మనం యూనిట్స్ మన ప్రాసెసింగ్లోకి ఇంతకుముందు పంపించినప్పుడే మనం ఇది ఎక్స్పెక్ట్ చేస్తాం. ఈదర్ వాట్ ఎవర్ అంటే మనకి 100 యూనిట్స్ పంపిస్తే మనకి 100 యూనిట్స్ అవుట్పుట్ అనేది రాకపోవచ్చు. సో మనకి అబ్నార్మల్ స్టార్టింగ్లోనే మనం దీన్ని ఎక్స్పెక్ట్ చేసాం బేస్డ్ ఆన్ పాస్ట్ హిస్టరీ. అంటే మనకి ప్రీవియస్ జరిగిన వర్క్ బేస్ చేసుకొని ఈ నార్మల్ లాస్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఎక్స్పెక్ట్ చేసిన దాన్ని నార్మల్ లాస్ అంటే 100 యూనిట్స్ నుంచి నార్మల్ లాస్ 5% మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి మనకి ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఎంత 95 క్వాంటిటీ మనకి ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్. ఈ 95 క్వాంటిటీ అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 100 యూనిట్స్లో 5% నార్మల్ లాస్ అయితే మనకి ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఎంత రావాలి, 95 రావాలి. కానీ యాక్చువల్గా ఏమవుతుంది, కేస్ 1లో మనం 5% నార్మల్ లాస్, కానీ ఇక్కడ కేస్ 1లో మనకు అవుట్పుట్ 95 కాకుండా 92 వచ్చింది. సో ఎక్స్ట్రా 3 యూనిట్స్ ఆఫ్ మనకి ఎక్స్ట్రా 3 యూనిట్స్ మనకి లాస్ అయింది. సో ఈదర్ ఆఫ్ వాట్ ఎవర్ ఇట్ మే బీ డ్యూ టు సమ్ మిస్టేక్, లేబర్ మిస్టేక్స్ కావచ్చు, సమ్ వాట్ ఎవర్ మిస్టేక్స్ వల్ల మనకి ఇక్కడ ఎక్స్ట్రా 3 యూనిట్స్ లాస్ అయ్యాం. సో ఇక్కడ ఎక్స్ట్రా 3 యూనిట్స్ లాస్ అయ్యామంటే 3 యూనిట్స్ ఎక్స్ట్రా లాస్ అయితే అది అబ్నార్మల్ లాస్. ఎందుకంటే మనకి నార్మల్ లాస్ కాకుండా మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా 3 యూనిట్స్ మనకి ఎక్కువ లాస్ అయింది. సో అది అబ్నార్మల్ లాస్ అని చెప్తాము. తర్వాత ఇంకొక కేసులో 100 యూనిట్స్ మనం ఇన్పుట్ చేసాం, సేమ్ 5% మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నా 5% లాస్ మనం ఆల్రెడీ బిగినింగ్లోనే ఎక్స్పెక్ట్ చేసాము.
ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ 95 కానీ కేస్ 2లో 97 అవుట్పుట్ వచ్చింది. ఇక్కడ ఫస్ట్ కేస్లో 92 వచ్చింది, ఎక్స్ట్రా 3 యూనిట్స్ లాస్ అయ్యాము. కేస్ 2లో 97 అంటే ఎక్స్ట్రా 2 యూనిట్స్ మనం గెయిన్ అయ్యాం. 95 అనుకున్నాం, 97 వచ్చింది. సో ఎక్స్ట్రా 2 యూనిట్స్ మనం గెయిన్ అయ్యాం. 2 యూనిట్స్ ఎక్స్ట్రా గెయిన్ అయితే అది అబ్నార్మల్ గెయిన్ అవుతుంది. ఇక్కడేమో ఎక్స్ట్రా 3 యూనిట్స్ మనం లాస్ అయ్యాం, నార్మల్ లాస్ కన్నా ఎక్కువ లాస్ అయ్యాం. సో ఇది అబ్నార్మల్ లాస్. ఇక్కడ నార్మల్ గెయిన్ కన్నా మనం ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుట్ కన్నా ఎక్కువ అవుట్పుట్ వచ్చింది. సో ఇది అబ్నార్మల్ గెయిన్. సో మనకి ఇక్కడ వచ్చిన నార్మల్ గెయిన్, అబ్నార్మల్ లాస్ అండ్ గెయిన్ మనం ప్రాసెస్ అకౌంట్లో రిఫ్లెక్ట్ చేస్తాము. ఇక్కడ మనం వేసిన 100 యూనిట్స్ మెటీరియల్కి నార్మల్ లాస్ అయితే మనం ఇక్కడ రికార్డ్, ఎందుకంటే ఇట్స్ గోయింగ్ అవుట్ ఆఫ్ ది ప్రాసెస్. సో నార్మల్ లాస్ అది మనం క్వాంటిటీ, రేట్ అండ్ రూపీస్ ఇది స్క్రాప్లో మనం సోల్డ్ చేస్తాం. స్క్రాప్ కింద మనం సోల్డ్ చేస్తాం. స్క్రాప్ రేట్ వాళ్ళు ఇచ్చేస్తారు. సో మనం స్క్రాప్లో ఇది మనం అమ్ముకుంటాం అన్నమాట. సో ఇట్లా మనం రిఫ్లెక్ట్ చేస్తాం. మనకి ఇక్కడ నార్మల్ లాస్లో ఏమంటే స్క్రాప్ రేట్ వాళ్ళు ఇచ్చేస్తారు. మనం ఎంత క్వాంటిటీ మనం లాస్ అయ్యామో మనకు ఉంటుంది. స్క్రాప్ రేట్ మనకి క్వశ్చన్లోనే ఇచ్చేస్తారు. సో స్క్రాప్ రేట్ మనకి ఇచ్చినప్పుడు ఆ రేట్ ఇక్కడ వేసుకొని ఎంత క్వాంటిటీ మనకు లాస్ అయింది, స్క్రాప్ రేట్ ఎంత అని చూసుకున్న తర్వాత ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది అమౌంట్ అవుతుంది. సో స్క్రాప్ రేట్ ప్లస్ క్వాంటిటీ మల్టిప్లై టుగెదర్ యూ విల్ గెట్ ది అమౌంట్, ద టోటల్ అమౌంట్ which you want to enter in the processing account. బట్ ఇంకొన్ని కేసెస్లో ఏమవుతుందంటే మనకి స్క్రాప్ రేట్ అనేది ఇవ్వరనమాట. సో స్క్రాప్ రేట్ ఇవ్వనప్పుడు మనం ఏం చేస్తాం, ఇన్ కేస్ స్క్రాప్ రేట్ ఇస్తే మనం క్వాంటిటీ అండ్ రేట్ మల్టిప్లై చేస్తే మనకు టోటల్ అమౌంట్ వస్తుంది. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో మనకి స్క్రాప్ రేట్ ఇవ్వరు. అట్లాంటి సిచ్యువేషన్స్లో మనం ఏం చేయాలంటే క్వాంటిటీ తీసుకొని రేట్ అండ్ అమౌంట్ మనం నిల్ పెట్టాలి. సో డాష్ పెట్టుకొని, అంటే క్వాంటిటీ ఓన్లీ క్వాంటిటీ మాత్రం మన దగ్గర ఉంది, రేట్ లేదు అండ్ అమౌంట్ లేదు. మనకి రేట్ ఇవ్వకపోతే అమౌంట్ రాదు. సో రేట్ నిల్ అండ్ అమౌంట్ ఇస్ ఆల్సో నిల్. ఇక్కడ అబ్నార్మల్ లాస్కి వచ్చామంటే అబ్నార్మల్ లాస్కి క్వాంటిటీ, రేట్ అండ్ రూపీస్. అబ్నార్మల్ లాస్ వచ్చి కాస్ట్ ప్రైస్ కిందనే మనం తీసుకోవాలి. లేటర్ తర్వాత అది స్క్రాప్ రేట్ కింద వెళ్తుంది. లాస్ అనే స్క్రాప్ రేట్ కిందకి వెళ్తుంది. కానీ అబ్నార్మల్ లాస్ మనం ఇక్కడ రికార్డ్ చేసేటప్పుడు కాస్ట్ ప్రైస్కి రికార్డ్ చేయాలి. నార్మల్ లాస్ అట్ ఎనీ కాస్ట్ ఇట్ ఈస్ సోల్డ్ ఎట్ స్క్రాప్. అబ్నార్మల్ లాస్ కాస్ట్ ప్రైస్లో మనం రికార్డ్ చేస్తాం. ఇది మైండ్లో పెట్టుకోవాలి. నార్మల్ లాస్ స్క్రాప్ కింద మనం సోల్డ్ చేస్తాము. అబ్నార్మల్ లాస్ ఇక్కడ తీసుకునేటప్పుడు కాస్ట్ ప్రైస్ కింద మనం క్యాలిక్యులేట్ చేయాలి. లేటర్ ఆన్ ఇట్ ఈస్ సోల్డ్ అండ్ స్క్రాప్ కిందే లేటర్ ఆన్ మనం సోల్డ్ చేస్తాము. కానీ మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కాస్ట్ ప్రైస్ కింద మనం క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి అబ్నార్మల్ గెయిన్ ఉంది. అబ్నార్మల్ గెయిన్ అంటే మనకి ఇక్కడ నార్మల్ లాస్, అబ్నార్మల్ లాస్ మనం క్రెడిట్ సైడ్ వేసుకున్నాం. ఇక్కడ అబ్నార్మల్ గెయిన్ మనం డెబిట్ సైడ్ వేసుకున్నాం. ఎందుకంటే అబ్నార్మల్ గెయిన్ మనకి ఎక్స్ట్రా మనకు వస్తుంది. సో ఇట్ ఈస్ గెయినింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ కమింగ్. మనకి వస్తుందంటే ఇట్ ఈస్ ఇన్ టు ద ప్రాసెస్, గోయింగ్ ఇన్ టు ద ప్రాసెస్. సో మనకి గెయిన్ కాబట్టి ఇది మనం డెబిట్ సైడ్ వేసుకుంటాం. నార్మల్ లాస్ అంటే ఇట్స్ గోయింగ్ అవుట్ ఆఫ్ ది ప్రాసెస్ నుంచి బయట వెళ్ళిపోతుంది. సో ఇట్ ఈస్ నాట్ మనకి లాస్ అంటే ఇట్స్ గోయింగ్ అవుట్ ఆఫ్ ది ప్రాసెస్. సో మనం ఇది క్రెడిట్ సైడ్ వేసుకుంటాం. గెయిన్ అంటే వీఆర్ గెయినింగ్, మనకి వస్తుందంటే అది మనకి మనం ప్రాసెసింగ్లో మనకు వస్తుందంటే అది మనకి గెయిన్. కాబట్టి మనం దీన్ని డెబిట్ సైడ్ మనం రికార్డ్ చేసుకుంటాము. వాట్ ఎవర్ వీఆర్ గెటింగ్ అవుట్ ఆఫ్ ది ప్రాసెస్, మనకి ఏదైతే బయట వెళ్ళిపోతుందో అది మనకి వస్తుంది కాబట్టి మనం దాన్ని డెబిట్ సైడ్ రికార్డ్ చేస్తాము. Here on credit side we have buy bank sold immediately. See whatever the output we get, some of the material will sold immediately directly into the market. అంటే మనం స్టోర్ చేసుకోకుండా మనకి వచ్చిన ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో, మనకు వచ్చిన యూనిట్స్ కానీ మనకు వచ్చిన గూడ్స్ కానీ ఏదైతే ఉంటుందో మనం స్టోర్ చేయకుండా, వెయిట్ చేయకుండా ఇమీడియట్గా మనం మార్కెట్లోకి అమ్మేస్తాం. అట్లా అమ్మినప్పుడు దాన్ని బై బ్యాంక్ అని మనం రికార్డ్ చేసుకుంటాం. బై బ్యాంక్ సోల్డ్ ఇమీడియట్లీ అంటే మనకి గూడ్స్ వచ్చిన వెంటనే మనం మార్కెట్లోకి సోల్డ్ మనకి రేట్ కానీ మనం ఏమీ చూసుకోం. సో మనం డైరెక్ట్గా మనం మార్కెట్లోకి రిలీజ్ చేసేస్తాం. సో బై బ్యాంక్ సోల్డ్ ఇమీడియట్లీ. ఇక్కడ మనకి బై బ్యాంక్ సోల్డ్ ఇమీడియట్లీ తీసుకున్నప్పుడు మనం ఇక్కడ చిన్న రేట్లో మనం అడ్జస్ట్మెంట్ చేయాలి. అది ఎట్లా చేయాలి అంటే, సో ఆ క్వాంటిటీ మనం ఎంత సేల్ చేస్తున్నామో అది మన క్వాంటిటీ తీసుకుంటాం. రేట్ వచ్చింది, ఆ రేట్ని మల్టిప్లై చేసి ఇక్కడ మనం అమౌంట్ వేస్తాము. సో మనం ఇక్కడ రేట్ తీసుకునేటప్పుడు మనం ఒక చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అది ఏంటనేది చూద్దాం. సో ఇఫ్ సమ్ క్వాంటిటీ సోల్డ్ ఇమీడియట్లీ,
ఇఫ్ ప్రాసెస్ ఈజ్ ఇన్ ప్రాఫిట్ సెంటర్, ఇది ప్రాఫిట్ అయితే, ప్రాసెస్ అనేది ప్రాఫిట్ సెంటర్లో ఉంటే, ప్రాఫిట్ అయితే ఇక్కడ మనం సేల్స్ వాల్యూ తీసుకుంటాం, సేల్స్ వాల్యూతో రికార్డ్ చేస్తాం. ఎందుకంటే ప్రాఫిట్ టేక్ సేల్స్ వాల్యూ ఇన్ ప్రాసెస్ అకౌంట్. ఇక్కడ ప్రాసెస్ అకౌంట్లో మనం సేల్స్ వాల్యూతో రికార్డ్ చేస్తాం. ఇఫ్ మనం అమ్మిన క్వాంటిటీ, మనం అమ్మిన ప్రోడక్ట్స్కి ప్రాఫిట్ ఉంటే మనం ఇక్కడ ఎంతకు అమ్మినాము, ఏ వాల్యూతో అమ్మినాము అనేది ఇక్కడ రికార్డ్ చేస్తాం. బట్ కానీ ఇక్కడ మనం తీసుకున్నట్టయితే మనం ఇక్కడ రికార్డ్ చేస్తాం. సో ఇక్కడ మనకి ప్రాఫిట్ ఉంటే ఇక్కడ మనకి ప్రాసెస్ అకౌంట్ అనేది టాలీ అవ్వదు, ఇక్కడ ప్రాఫిట్ అయిపోతుంది. ఎందుకంటే మనం సేల్స్ వాల్యూ తీసుకున్నాం, కాస్ట్ వాల్యూ తీసుకోవట్లేదు. మనం సేల్స్ వాల్యూ తీసుకున్నామంటే ఇక్కడ మనకి ప్రాఫిట్ వస్తుంది, అప్పుడు మనకి డెబిట్స్ అండ్ క్రెడిట్స్ అని మన ప్రాసెస్ అకౌంట్ టాలీ అవ్వదు. సో ఆ కేసులో ఏం చేయాలంటే ఇక్కడ ఏ ప్రాఫిట్ అయితే వస్తుందో, వాట్ ఎవర్ ద ప్రాఫిట్ వీఆర్ గెయినింగ్ హియర్, మనం ఎంత ప్రాఫిట్ అంటే సేల్స్ వాల్యూ తీసుకున్నామంటే మనకు ఆటోమేటిక్గా ప్రాఫిట్లో మనం సేల్స్ వాల్యూలో యాడ్ చేస్తున్నాము. ఆ సేల్స్ వాల్యూ మనం తీసుకుంటే ఇక్కడ మనకి ప్రాఫిట్ వస్తుంది. ఆ ప్రాఫిట్ని ఏం చేయాలంటే మనం డెబిట్ సైడ్లో మనం రికార్డ్ చేయాలి. టు ప్రాఫిట్ ఆన్ సేల్స్ సోల్డ్ ఇమీడియట్లీ. సపోజ్ మనం 160 రూపీస్ మనం తీసుకున్నాము, దాంట్లో మనకి 20 ప్రాఫిట్ ఉంది, 140 నార్మల్ రేట్ అండ్ 20 మనకి ప్రాఫిట్ ఉందంటే ఆ 20 రూపీస్ని మనం ఇక్కడ యాడ్ చేస్తాం టు ప్రాఫిట్ ఆన్ సేల్. ఆ ప్రాఫిట్ ఎంత ఉందో అంత మనం యాడ్ చేస్తాం. సో 20 రూపీస్ మనకి ప్రాఫిట్, సో ఆ 20 ఇక్కడ యాడ్ చేస్తాం, అప్పుడు మనకి అకౌంట్ టాలీ అవుతుంది. మనం డైరెక్ట్ ఇక్కడ ఫుల్ అమౌంట్ వేసామనుకోండి, అది మనకి ఇక్కడ ప్రాఫిట్ అవుతుంది, అప్పుడు రెండు టాలీ కాదు. సో ఆ టాలీ కాని సిచ్యువేషన్స్లో మనం ఏం చేస్తాము అంటే ప్రాఫిట్ వాల్యూ ఏదైతే ఉంటుందో అది డెబిట్ సైడ్ మనం రికార్డ్ చేస్తాం. చూడండి ఇక్కడ టేక్ సేల్స్ వాల్యూ ఇన్ ప్రాసెస్ అకౌంట్ అండ్ రికార్డ్ ప్రాఫిట్ ఆన్ డెబిట్ సైడ్ ఆఫ్ ప్రాసెస్ అకౌంట్. సో ఇలా మనం రికార్డ్ చేస్తాము, సేల్స్ వాల్యూ ఉన్నప్పుడు ఇలా రికార్డ్ చేస్తాము. సో ఇప్పుడు ఇక్కడ ఇది మన ప్రాఫిట్ అయితే మనం సేల్స్ వాల్యూలో ప్రాఫిట్ అనేది ఇక్కడ వేస్తాం. ఇఫ్ ప్రాసెస్ ఈజ్ నాట్ ప్రాఫిట్ సెంటర్ అంటే మనకి క్వశ్చన్లో ఇది ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. ప్రాఫిట్ అయితే మనకి క్వశ్చన్లో ఖచ్చితంగా మెన్షన్ చేస్తారు. ఈ ప్రాఫిట్ అని మెన్షన్ చేయలేదు, లేదంటే క్వశ్చన్లో మనకి ఏమీ ఇవ్వలేదు, నాట్ ప్రాఫిట్ సెంటర్ అని ఇవ్వలేదు, ఇస్ ప్రాఫిట్ సెంటర్ అని మన క్వశ్చన్లో మెన్షన్ చేయలేదు. అప్పుడు మనం ఏం చేయాలి, క్వశ్చన్లో ఇవ్వకపోతే అది మనం నాట్ ప్రాఫిట్ అనేది తీసుకొని కాస్ట్ ప్రైస్లో మనం యాడ్ చేసుకుంటాం. సేమ్ క్వాంటిటీ వాళ్ళు ఇచ్చిన రేట్ ఎంత, అమౌంట్ ఎంత అని మనం యాడ్ చేసుకుంటాం. సో దట్ ఈస్ సింపుల్. అప్పుడు మనకి అది ఇక్కడ రాదు. ఓన్లీ సేల్స్ వాల్యూ ఈజ్ ప్రాఫిట్ అయితేనే మనం ఇక్కడ ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో అది మనం ఇక్కడ రికార్డ్ చేస్తాం. అది నాట్ ఇన్ ప్రాఫిట్ సెంటర్ అంటే మనం నార్మల్గానే కాస్ట్ చేసుకొని రికార్డ్ చేసుకుంటాము అండ్ అది డైరెక్ట్గా మనకి కాస్ట్ అకౌంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ లేటర్ ఇదంతా అయిపోయిన తర్వాత మనకి ఇది ఫైనల్ గూడ్స్ అనమాట. సో మనకి ఇక ప్రాసెసింగ్ 1లో అయిపోయిందంతా బై ప్రాసెస్ 2 సెకండ్ ఇక్కడ అయిపోతుంది. సో అవుట్పుట్ మనకి ప్రాసెస్ 1లో అయిపోయేదంతా ఏ అవుట్పుట్ అయితే వస్తుందో ప్రాసెస్ 2లో రికార్డ్ చేస్తాం. ఆర్ బై ఫినిష్డ్ స్టాక్ ఉంటే ప్రాసెస్ 2లో ఉండే ప్రాసెస్ 2 క్వాంటిటీ రేట్ మనం రికార్డ్ చేస్తాము, లేకపోతే మనం ఫైనల్ గుడ్స్ స్టాక్లో రికార్డ్ చేస్తాం అనమాట. సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ అ ఫార్మేట్ ఆఫ్ ప్రాసెసింగ్ అకౌంట్. ఇది మనం ఎలా అబ్నార్మల్ గెయిన్, అబ్నార్మల్ లాస్ ఇవంతా వచ్చినప్పుడు మనం చేయాలి ఇది అంతా. సో మనం బై అబ్నార్మల్ లాస్, ఫినిష్డ్ స్టాక్ అండ్ బై అబ్నార్మల్ గెయిన్ ఇవంతా మనం కాస్ట్ పర్ యూనిట్ రికార్డ్ చేస్తాం. ఈ కాస్ట్ పర్ యూనిట్ ఎలా కనుక్కోవాలి అనేది మనం నేర్చుకుందాం. సో మన కాస్ట్ పర్ యూనిట్ కనుక్కుంటేనే వీటికి మనం క్యాలిక్యులేట్ చేయడానికి అవుతుంది అనమాట. మన ఎందుకంటే మనకి అబ్నార్మల్ లాస్ అంటే మనకి ఎంత యూనిట్స్ వస్తుంది, ఎంత లాస్ అవుతుంది మనం చూసుకోవాలి. కాబట్టి మనం ఎన్ని యూనిట్స్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఆ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి అనేది మనం నేర్చుకుందాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రాసెస్ అకౌంటింగ్ ఫార్మేట్. మనం ఎలా చేయాలి, మనకి ఏది ఇచ్చినప్పుడు, మనకు ప్రాఫిట్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి, అబ్నార్మల్ లాస్ వచ్చినప్పుడు మనం ఎలా వేయాలి, గెయిన్ వచ్చేప్పుడు మనం ఎలా వేయాలి, ఎక్స్పెక్టెడ్ లాస్ ఎంత, ఎక్స్పెక్టెడ్ గెయిన్ ఎంత. సో ఇలా మనం క్యాలిక్యులేట్ చేసుకొని ఈ ఫార్మేట్స్లో మనం రికార్డ్ చేసుకుంటాము. సో దట్స్ ఆల్ అబౌట్ ప్రాసెసింగ్ అకౌంట్ ఫార్మేట్ అనేది ఇది. Hope you all guys like this video. Please don't forget to like, share and subscribe to our channel All Yoga. Thank you all. See you in the next video.